ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకపోతే పొద్దున్న జనసేన బీజేపీ వైసీపీకి వేస్తారు, అట్లాగే వీళ్ళు కూడా వేస్తారు. అదే బీజేపీని కనుక మధ్యలో ఒంటరిగా ఉంచి పోటీ చేయనిస్తే, అసలు నన్ను అడిగితే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇది చాలా పెద్ద లాజిక్. నేను మొన్నప్పుడు అన్నప్పుడు కూడా చాలా మంది అంగీకరించలా. బీఆర్ఎస్కే దెబ్బ, తృతీయ ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అంతే. ఇప్పుడు క్రిందటిసారి జగన్కి 30 సీట్ల వరకు వచ్చినటువంటి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ ఎటు కాకుండా ఉన్నాడు, చంద్రబాబు మీద విపరీతమైన అసహ్యం వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి మనోడు గెలవడు, కానీ చంద్రబాబు నాయుడు మన మోడీని నమ్మనాబూతులు తిట్టాడు, ఇట్లాంటి దెబ్బ కొట్టాలి, మనది గెలవదు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళి వైసీపీకి వేశారు. బాబుని కొట్టగలిగినోడు జగన్ ఒక్కడే అనేటువంటి ఉద్దేశంతో ఓట్లేశారు. వీళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తారు అనుకోండి, ఆ ఓటు వెనక్కి వచ్చేస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ జగన్ కి దెబ్బతీసినట్టే కదా. అట్లాగే జనసేన ఓటర్ కూడా ఇప్పుడు చంద్రబాబుని అంగీకరించలేకపోతున్నారు, జగన్ ని అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటే బీజేపీకి వేస్తారు ఆ ఓటు. అప్పుడు 3 మినిమం, మాక్సిమం 10. అది వైసీపీకి నష్టం, తెలుగుదేశానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అది ఆ వ్యూహం పన్నుతారు లేదనేది చూడాలి. రైట్, చూద్దాం.